హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. కొంతమంది రాజకీయ నాయకులను చూసినట్లయితే ఏదో ఒక కారణంగా సోషల్ మీడియాలో ఉండాలి అని అనుకుంటారా, లేకపోతే వాళ్ళు అనుకోకుండా జరుగుతుందా తెలియదు. కానీ ఒక వ్యక్తిని చూసినట్లయితే, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలనుకుంటే అతనైతే ఎప్పుడు చూసినా అతనుకున్న నోటి దురుసుతోటి, లేకపోతే అతనుకున్న ఈ రాజకీయ పొగరుతోటి ఎప్పుడు వార్తలలో నిలుస్తాడా, లేకపోతే నిలవాలని చూస్తాడా తెలియదు. కానీ అందరికంటే ముందైతే ఆయన ఉంటాడు గొడవలు క్రియేట్ చేయడంలో మరియు ఒక గందరగోళాన్ని సృష్టించడంలో. ఆయననే ఫస్ట్ ఉంటాడు. ఆయన ఎవరు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఒక్కసారి ఒక వీడియో క్లిప్ ఉంది. ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈయన ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తాడా, లేకపోతే ఈ గొడవలు క్రియేట్ ఈయనకిన్న చేసుకుంటాడా, లేకపోతే ఈయనున్న దగ్గరనే వేరే వాళ్ళకి ఈయన పడకుండా గొడవలు చేస్తారా తెలియదు. కానీ ఏదో ఒక గొడవ చేసి అయితే ఏదో ఒక గందరగోళం సృష్టించడం అయితే ఈయన బ్లడ్ లోనే ఉందనుకోవచ్చు. ఈ వీడియో చూసినట్లయితే ఏంటిదంటే, హుజరాబాద్ లో ఉన్నటువంటి వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతరకైతే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. వాళ్ళ భార్య మరియు వాళ్ళ కూతురుతోడైతే అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్ళిండు. అక్కడి వరకు బానే ఉంది, సరే వెళ్ళిరు. అక్కడ ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏంటంటే, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎవరు వచ్చినా, ఎంత పెద్ద విఐపి వచ్చినా భక్తులకు ఇబ్బంది కలిగించకుండా వాళ్ళని దర్శనం చేయించి వాళ్ళని పంపించేసేయరు అని అక్కడ ఉన్న అధికారులకు సిబ్బందికి ఆదేశాలనే జారీ చేసింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్ళి వేల మంది దర్శించుకోవడం అనేది జరిగింది. వాళ్ళందరి మధ్యలో నేను ముందు పోయి అమ్మవార్లకు నేనే ఆ గద్దెలెక్కి కొబ్బరికాయలు కొడతా, మొక్కులు చెల్లించుకుంటా అని అనడం అది ఎంతవరకు కరెక్ట్? మిమ్మల్ని గెలిపించుకున్న ప్రజలను పక్కకి ఇడిచిపెట్టి వాళ్ళకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించి నువ్వు పోయి మొక్కులు సమర్పించడం ఏంది? సరే మొక్కులు సమర్పించుకోవాలంటే నార్మల్ గా అంగు హార్బాటాలు లేకుండా కుటుంబ సమేతంగా వెళ్తే అక్కడ ఉన్న అధికారులే నీకు అమ్మవార్లను దర్శించి దర్శనం అనేది సాఫీగా సాగించేవారు. నువ్వేం చేసినావు? అక్కడ కూడా నీ రాజకీయ పలుకుబడి చూయించుకోవడానికా లేకపోతే ప్రదర్శించడానికా తెలియదు. కానీ అక్కడ కూడా న్యూసెన్స్ క్రియేట్ చేసి కులాలు మతాలు అనేటి రెచ్చగొట్టినావు. అక్కడ అంత రష్ ఉందంటే అక్కడ జనాలు అమ్మవార్లను దర్శించుకోవడమే కష్టంగా ఉందంటే ఆ సమయంలో ఓ దళిత మహిళా సర్పంచ్ తీసుకొచ్చి ఆమెతోటి నేను ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ రాజకీయం చేసుడు అవసరమా? సరే ఇది ఇలా ఉందంటే పోనీ వాళ్ళ భార్యనన్ను ఏమన్నా సర్దు చెప్పి ఇట్లా కరెక్ట్ కాదు, ఇంతమంది జనాలు ఉన్నారు, ఈ జనాలలో మనం ఇట్లా సృష్టించుడు కరెక్ట్ కాదని అతనికి ఏమన్నా నచ్చ చెప్తుంది అనుకుంటే, ఆమె కూడా ఇది నా హక్కు, మేము ఒక పొజిషన్ లో ఉన్నాం, మేము అమ్మవార్లను దర్శించుకుంటాం, మాతోటే ఇక్కడ పూజలు జరగాలని ఆమె ఒక విధంగా పోలీసుల పైకి రివర్స్ అవడం కూడా జరిగింది. పోలీసులను మొత్తం ఇబ్బందికి గురి చేయడం, వాళ్ళ పైన దురుసుగా మాట్లాడడం. అక్కడ కూడా పాపం సిఐఎస్ఐ పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళని అందులో ఒక అతను ఆఫీసర్ ముస్లిం క్యాండిడేట్ అయితే ఆ ముస్లిం అయినందుకే అక్కడ కూడా మత రాజకీయాలు సృష్టించడానికి ప్రయత్నించు. ఏంటిది? ఆయన ఒక ముస్లిం కాబట్టే ఇక్కడ హిందువులకు ఇట్లా అన్యాయం చేస్తుర్రు, పార్షాలిటీ చూపిస్తుర్రు అన్నట్టు ఆయన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు కదా, వాళ్ళకు కోర్టు ఆదేశాలే కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు. నీ ప్లేస్ లో నీవే కాదు ఇంకా వేరే ఎవరైనా వచ్చి సేమ్ నీలాగా ప్రవర్తిస్తే వాళ్ళను కూడా అదే విధంగా అరుచుకునేటోళ్ళు. కానీ మీరేం చేసిర్రు? దానికోసం మత రాజకీయం కుల రాజకీయం అని ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం అయితే చేసిర్రు. మళ్ళీ ఇంకా వాళ్ళకి వార్నింగ్లు, అధికారంలో లేమని మమ్మల్ని ఇట్లా చేస్తుర్రు, అధికారంలోకి ఇంకా 3 సంవత్సరాలైనా అధికారంలోకి మేమే వస్తాం, మేము వచ్చిన తర్వాత నీ ఉద్యోగం బీకిస్తామని మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టో పాడి కౌశిక్ రెడ్డికే తెలియాలి. సరే ఇది ఇట్లుంటే ఇంకొకరి గురించి మాట్లాడుకుందాం. నేను పార్టీలను సపోర్ట్ చేస్తలేను, ఇంకో వీడియో చూపించిన తర్వాత మాట్లాడదాం.
అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ విప్ మరియు మంత్రి ఈయన కూడా ఏం చేసిండు, నిన్న మేడారం అంటేనే ఒక కుంభమేళ, కోట్లాది మంది వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. నిన్నటి రోజు ఇద్దరు అమ్మవార్లు గద్దెలపైకి వస్తారు, అక్కడ ఎంత రష్ ఉంటుందో అందరికి తెలుసు. అమ్మవార్లు ఆగమనమైనరు, అమ్మవార్లు ఆగమనం అయిన తర్వాత ఈసారి ఏం చేసిండు, ఆయన కాన్వాయ్ వేసుకొని పోయి అంత పబ్లిక్ లా సైరన్ మోగిస్తూనే ఉన్న తర్వాత ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఏం చేసారు, ఆడ కరెక్ట్ టైం లో కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత సార్ది మొత్తం సార్ కాన్వాయ్ పైన దాడి చేసిరట. దాడి చేసి ఎక్కడ అద్దాలు వలగొట్టడం అనేది జరిగింది. సరే, జరిగిన తర్వాత ఈసారి ఏం చేసిండు, సరే తప్పు నాదే, ఆయన ఒక రియలైజేషన్ కి వచ్చిండని అనుకోవచ్చు, తప్పు నాదే, ఇంత జనాలలో నేను ఇట్లా సైరన్ వేసుకొని రావడం, కాన్వాయ్ తోటి రావడం తప్పు అనుకొని ఆయన చక్కగా కార్ దిగి ఆయన కుటుంబంతో అమ్మవార్లను దర్శించుకుంటానికి వెళ్ళిండు తప్ప ఆడ గందరగోళం సృష్టించాలని కూడా సృష్టించవచ్చు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు, అధికార పార్టీకి చెందిన ఆయననే కాబట్టి సృష్టించవచ్చు. కానీ ఆయన అట్లాంటి ఏవి సృష్టించలేడు, ఎందుకంటే ఆయనకు సంస్కారం ఉంది. ఈ గొడవలు ఇవన్నీ వద్దు, నాదే తప్పు, నా నోటీస్ గెలిపించుకున్న పబ్లిక్ ని నేను ఇబ్బంది పెట్టా అన్న ఒక ఉద్దేశంతో నార్మల్ గా ఆయన కార్ దిగి సప్పుడు గంట వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని అమ్మవార్ల దర్శనానికి వెళ్ళారు తప్ప పాడి కౌశిక్ రెడ్డి లెక్క ఆ అధికారులను దూషించడం గానీ, ఆ రోడ్ల పైన కూర్చొని ధర్నాలు చేయడం కానీ చేయలేదు. ఒకవేళ ఆయన చేయాలనుకుంటే అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అక్కడ పెద్ద గందరగోళాన్ని సృష్టించవచ్చు, కానీ ఆయన అట్లా చేయలేడు. అర్థం చేసుకోవాలి, మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎంత హోదాలో ఉన్నా మన రాజకీయం అనేది రాజకీయం వరకే చూసుకోవాలి, కానీ మనల్ని ఓటేసి గెలిపించుకున్న జనాలకు ఇబ్బంది వచ్చే విధంగా ప్రవర్తించకూడదు అని బుద్ధి తెచ్చుకొని ఉండాలి. ఇప్పుడు ఇక్కడంటే ఇక్కడే కాదు, ఇక ముందైనా ఎక్కడికైనా నువ్వు దైవ దర్శనాలకు జాతరలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉన్న ప్లేసులలో నువ్వు నార్మల్ గా పోయిరా. అధికారం నీకు ప్రజలు ఇచ్చిందే, నువ్వు ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించేది ఉంటే నువ్వు పోకు. అప్పటికక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారు ఏంటంటే ఆయన నియోజకవర్గమే కాబట్టి ఆ వీణ వంకాల ఇతని బంధువుకుని ఇతనికి పాత కక్షలు ఉన్నాయంట. ఒకవేళ ఇతను ఒక్కసారి ఎదురైతే అక్కడ ఏమన్నా వాళ్ళిద్దరికి గొడవలయ్యే ఛాయిస్ ఉంది అన్న ఉద్దేశంతో ఆయనను కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో పోలీసులు ప్రవర్తించారు అని ఆల్రెడీ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా ఈయనేదో రెచ్చిపోయి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అమ్మవార్లను దర్శించుకొని ఇస్తలేరు. అక్కడ ఉన్న ముస్లిం అతను అయిండు కాబట్టి హిందువుల పైన హిందూ మతం పైన ఒక పార్షాలిటీ చూపిస్తున్నాను కూడా ఆయన పైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఆ హిందూ ముస్లిం కులం మతం అది ఏది అడ్డు రాదు, ఆయన డ్యూటీ ఆయన ప్రాపర్ గా చేసిండు. ఒకవేళ వాళ్ళే గినక కోర్టుకెళ్ళి మా పైన ఇట్లా చేసిర్రు, మమ్మల్ని ఇట్లా దుర్భాషలు ఆడిర్రు అది దానికి నాకు కంప్లైంట్ ఇచ్చిర్రు అనుకోండి, ఆ కేసు కూడా మీ మేడకు చుట్టుకుంటది. ఇప్పటికైనా ఎటన్నా పోయినప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా మీరు మీ రాజకీయ పలుకుబడి చూయించుకోవాలంటే అది బయట చూయించుర్రి, లేకపోతే అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలో కూడా ఒక హోదాలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పైన డిమాండ్ చేయరు, కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఇట్లాంటి గందరగోళాలు సృష్టించడం అయితే మానుకోర్రి. అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా అట్లా అక్కడికి అంత కాన్వాయ్ తీసుకొని అంత లక్షల పబ్లిక్ ఉన్నారు, లక్షల మేడారం అంటేనే ఒక కుంభమేళ, అట్లాంటి ప్రదేశానికి ఆయన తెలిసి వెళ్ళిండా తెలియకెళ్ళిండా తెలియదు, కానీ ఇక ముందైనా అట్లా జనసంద్రం ఉన్న దగ్గరికి అంత కాన్వాయ్ లో వెళ్లకుండా నార్మల్ గా పోయి రావాలి. లేకపోతే మిగతా రోజులలో ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిరు, అట్లా జాతర స్టార్ట్ కాకముందు జనాలు రాకముందే పోయి దర్శించుకోవాలి, లేకపోతే జాతర అయిపోయినాక దర్శించుకోవాలి. కానీ లేదు మేము అమ్మవార్లు ఉన్నప్పుడే దర్శించుకుంటామంటే సాదాగా పోయి రావాలి తప్ప ఇట్లాంటి షో చేయొద్దు. మీరు రాజకీయం బయట చేసుకోర్రి, ఇట్లాంటి జాతరలలో ఇట్లా చేసిరు అనుకోర్రి, అక్కడ ఏం జరుగుతుంది, తొక్కిసలాటలు అవి ఇవి జరిగినాయి అనుకో మీరేం నష్టపోరు, జనాల ప్రాణాలు పోతాయి. అది మైండ్ లో పెట్టుకొని మెదులుర్రి.